వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఉల్లిగడ్డ మరియు శనగపిండితో పూరి కూర చేసుకుంటున్నామండి. ఈ ఉల్లిగడ్డని ఇలా పోపు వేసుకొని నూనెలో బాగా ఉడకనియాలండి. దానికి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలండి, సరిపోను. నేను పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ పోపు వేసుకున్నానండి. అలాగే దాంట్లో కొంచెం ఉప్పు పసుపును కూడా వేసుకోవాలి. దీన్ని సన్నడి సెక మీద బాగా ఇలా నూనెలో ఉడకనియాలండి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా దీన్ని ఉడకనియాలి. ఇలా నూనెలో కొంచెం సన్నని సెక మీద ఉడికిన తర్వాత దీంట్లో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఒక చెంచా కానీ 2 చెంచాలు కానీ శనగపిండిని తీసుకొని ఇలా లూజ్గా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ ఎసరు మసలేలోపు దాన్ని కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక దీన్ని ఈ ఉల్లిగడ్డలలో పోసేసుకోవాలండి. ఇది ఎసరు మసులుతుందండి. దీనిలో ఈ ఉల్లిగడ్డలలో మనం ముందుగా కలుపుకున్నటువంటి ఈ శనగపిండిని పోసుకోవాలండి. పోసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా ఉడకనియాలి. దీనిలో మనము ఉడికేంతసేపు కొంచెం వెయిట్ చేయాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు ఇదే ఇలా సన్నటి సెక మీదనే ఉడకనియాలండి. ఎక్కువగా పెడితే మనకు ఆ కర్రీ అనేది కూర అనేది మాడిపోతుంది. దాన్ని అందుకే మంచిగా మనము సన్నటి సెగ మీద ఉడకనియాలి. ఇలా ఉడికే లోపు మనము దానిలో కొంచెము కొత్తిమీర పొడి అలాగే గరం మసాలా వేసుకోవాలండి. మనకు రుచికి సరిపడా నేను పచ్చిమిరపకాయలు వేసిన, పచ్చిమిరపకాయలు చాలపోతే మనం కొంచెం కారపొడి కూడా వేసుకోవచ్చు. నేను కొత్తిమీర పొడి వేసిన, అలాగే దానిలో కొంచెం మనం గరం మసాలాను కూడా వేసుకోవాలండి. ఇది చక్కగా కొంచెం చిక్కపడేంత వరకు ఉడకాలండి. ఉడికిన తర్వాత ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పూరీకి కానీ అలాగే చపాతీకి కానీ ఇది బాగా గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంలో ఉంచుకోవాలండి. కొందరికి లూజ్గా ఇష్టం ఉంటుంది. మనం ఇంకా కొన్ని వాటర్ ఎక్కువగా పోసుకుంటే అది కొంచెము లూజ్ అవుతుంది. నేను మాత్రం మీడియంగా చేసుకున్నానండి. ఇది పూరికి చపాతీకి చాలా బాగుంటుంది. అన్నంలో కూడా ఇష్టం ఉంటే తినొచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.